ఒక్కొక్కసారి ఫస్ట్ అంటే ముందని కాదురా, ఎప్పుడంటే అప్పుడని. రేయ్, ఇదంతా అర్థమయ్యే వయసు నీకు రాలేదు కానీ వెళ్ళి రెడీ అవ్వు. ఎందుకు లేదురా, అన్నీ నా కళ్ళ ముందే జరుగుతున్నా ఏమీ చేయలేని స్టేజ్లో ఉన్నాను. ఏమైనా అంటే జలసీ అంటారు కానీ జస్ట్ ఫస్ట్ నైట్కి ఇంత హంగామా అవసరమా? ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ఇరిటేటింగ్ గా ఉందో తెలుసా? అన్నీ పీకేసి బయటికి విసిరేయాలన్నంత కోపంగా ఉంది. కంట్రోల్ వనజక్క. అత్తా కోడళ్ల బాండింగ్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి సెలబ్రేషన్స్ ఇలా పీక్స్ లోనే ఉంటాయి. ఎవరైనా నక్కను తొక్కుతారు, ఆ సరస్సు మాత్రం నక్కల మందలో దొర్లొచ్చినట్టుంది. అందుకే దానికి దరిద్రంలో కూడా అదృష్టం వరిస్తుంది. దాని అదృష్టమేమో కాని మీ గురించి తలుచుకుంటేనే నాకు గుండె బరువెక్కిపోతుంది వనజక్క. ఈ ఇంట్లో నీకు తేజాకి అసలు అసలు వాల్యూనే లేదు. కానీ లక్కీ ఈ ఇంటి వారసుడు కాబట్టి ఆంటీ అంకల్కే కాదు, అందరికీ వాడంటే ప్రాణం. ఎస్ ప్రీతి, వాడే నా లాస్ట్ హోపు. ఇప్పుడు ఆ హోప్ కూడా టుప్ టుప్ పాప్కార్న్ అయిపోతుంది. రాహుల్ కి సరస్సుకి ఫస్ట్ నైట్ అయితే ఆ పుట్టే బిడ్డ ఆడైనా మగ్గైనా ఆంటీ అందరికన్నా ఎక్కువగా వాళ్లనే ముద్దు చేస్తుంది, అపురూపంగా చూసుకుంటుంది కూడా. అప్పుడు తేజలాగే లక్కీని కూడా తొక్కడం స్టార్ట్ చేస్తారు. కరెక్టే ప్రీతి, ఈ విషయం నేను అస్సలు ఊహించలేదు. ఊహించాలి వనజక్క. నీ గురించి నీకు పట్టింపు లేకపోయినా నాకు ఎంత కేరింగ్ ఉందో తెలుసా? తెలుసు ప్రీతి. మా అమ్మ ఇక్కడి నుంచి వెళ్తూ ఆ సరస్సుని నా చెల్లంది కాని నువ్వే నాకు అసలైన చెల్లివి. నువ్వు చెప్పినట్టే రాహుల్ సరస్సుకి శోభనం జరిగితే ఈ ఇంట్లోనే కాదు ఇంకెక్కడా మాకు బతికే ఛాన్సే ఉండదు. అడుక్కు తినడం తప్పితే వేరే ఆప్షనే ఉండదు. అందుకే ప్రీతి, నువ్వే ఏదో ఒకటి చేసి ఈ శోభనాన్ని ఆపేయాలి. అది నువ్వు నేను అనుకున్నంత ఈజీ కాదు వనజక్క. ఈజీ కాకపోయినా ఇంపాసిబుల్ అయితే కాదు కదా ప్రీతి. బాగా ఆలోచించు, బాగా ఆలోచించి ఏదో ఒక ప్లాన్ చేయి. ఆ రాహుల్ సరస్సు రెడీ అయ్యేలోపు మనం ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళ శోభనాన్ని ఆపేయాలి. ఇది అమ్మగారు ఫోన్లో నా కోసం చూసి తెప్పించిచ్చారమ్మా. బాగుందా? వెరీ నైస్. అయినా మేడం సెలక్షన్ అంటే చూసుకోనక్కర్లేదు, ఎక్సలెంట్గా ఉంటుంది. ఏమైంది నవ్యమ్మా? ఇంత అందానికి ఏదో తక్కువైనట్టు అనిపిస్తుంది. ఏమై ఉంటుంది? ఒక్క నిమిషం. ఇప్పుడు చూడు.
ఎలా ఉంది? పర్ఫెక్ట్. ప్రిన్సెస్ లో ఉన్నావు తెలుసా? ప్రిన్సెస్ లా ఏంటి నవ్య? విక్రమనేని వాగ్దేవి గారి కోడలంటే నిజంగానే ప్రిన్సెసే. ఏంటి నా కోడల్ని ఏదో కామెంట్స్ చేస్తున్నారు? అయ్యో ఆంటీ, కమెంట్సా? అది మీరుండగా నో వే. ఇదిగో అమ్మా, ఈ నగలు పెట్టుకో. అమ్మా ఇవెందుకమ్మా? ఇవి ఉన్నాయి కదా. చాలమ్మా. అమ్మాయి వయ్యుండి నగల్ని చాలు అంటావా? ఇట్స్ నాట్ కరెక్ట్ వాణి. లేనివి మనవి కానివి వేసుకోకపోయినా తప్పులేదు, కాని ఉండి కూడా దాచుకోవడం క్షమించరాని నేరం. ఆంటీ, హెవీ ఆర్నమెంట్స్ మీకు సూట్ అయినట్టు అందరికీ సూట్ అవ్వవు కదా. సూట్ అవ్వటం కాదు, చూసేవాళ్ళకి జస్ట్ అలవాటు చేస్తే చాలు. తీసుకోవాణి. అమ్మా ఎందుకులేండమ్మా, నేను ఇలానే ఉంటానమ్మా. తీసుకోవాణి. మేడం అంతగా చెప్తున్నారు కదా, తీసుకో. తీసుకో. కూర్చో కూర్చో కూర్చో. వెరీ నైస్. చూడు ఎంత బావుందో. నీ అందం డబుల్ అయ్యింది కదా. మ్యామ్, దిష్టి చుక్క ఒక్కటే మిస్ అయింది మ్యామ్. మ్మ్, పక్కనే ఎప్పుడు నువ్వు ఉంటావు కదే, ప్రత్యేకంగా దిష్టి చుక్కేందుకు నీ అంకమ్మ. యు కరెక్ట్ నవ్య. ప్రీతి అదందుకో. మ్యామ్, మీరు రిలాక్స్ అవ్వండి, మేము రెడీ చేసి తీసుకొస్తాం. ఓకే, బట్ మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే. సరసు, ఈ నెక్లెస్ కి ఈ శారీకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. మేడంతో నేను చెప్తాను, ఇది తీసేద్దాం, ఇది ఉంచుదాం. ఓకే? సరే. ఆ, ఎలా ఉంది నాన్న? నచ్చిందా? మీరు ప్రేమతో ఇచ్చింది నచ్చకుండా ఎలా ఉంటుంది డాడ్? డాడ్, గ్రాండ్ పా ఇలానే ఇచ్చారా? మీ డాడీకి నేనెందుకు ఇస్తానురా? నాకు రాహుల్ అంటే ఇష్టం కాబట్టి రాహుల్కే ఇస్తాను. మీ నాన్న ఎప్పుడు చూసినా 24 గంటలు ఏదో ఒక ఆఫీస్ పనిలోనే ఉంటాడు. నా పెళ్ళి కూడా అన్ని పనులు నేను చేసుకోవాల్సి వచ్చిందిరా లక్కీ. అంతా నా బ్యాడ్ లక్. జోక్ డాడ్, జోక్. రాహుల్, సరసు గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనని నీ అంత గొప్పగా అర్థం చేసుకున్నవాళ్ళు, నిన్ను మించి ప్రేమగా చూసుకునేవాళ్ళు ఎవ్వరూ ఉండరు నాన్న. ఇదే ప్రేమ, ఇదే ఆప్యాయత కలకాలం ఉండాలని, మీ మధ్య ఏ కష్టం ఆటంకం రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షూర్ డాడ్, అలాగే.
ప్రీతి అయ్యో ఓకే. ఆ సరస్సు హ్యాపీగా ఉన్నంత కాలం నేను హ్యాపీగా ఉండలేను వనజక్క. నాకు కూడా సేమ్ ఫీలింగ్. అందుకే ఈ శోభనాన్ని ఆపాలి అనుకుంటున్నాను. ఎలా వనజక్క? మనం ఎన్నిసార్లు ఎన్ని ప్లాన్లు వేసినా దానికి ఫేవర్ గా మారుతున్నాయే తప్ప మనం అనుకున్నట్టు ఏది జరగటం లేదు. అదే కదా నా బాధ కూడా. ఈ రోజు శోభనం జరిగి సరస్సు కన్సీవ్ అయితే రేపటి రోజు వాణినే సరస్సు అనే నిజం తెలిసినా పుట్టబోయే వారసుడి కోసం ఆ సరస్సుని సింపుల్ గా క్షమించేస్తారు. అలా జరగకూడదనే కదా నేను నిన్ను మొక్కి నీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నది. కానీ ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు వనజక్క. తాతకి దగ్గు నేర్పించాలా, తాలిబాన్లకి హింస నేర్పించాలా? నీకు ప్లాన్ల గురించి నేను చెప్పాలా ప్రీతి? నువ్వు తలుచుకుంటే ఎలాంటి ప్లాన్ అయినా వేయగలవు, ఏదైనా సాధించగలవు. నిజమే, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి వనజక్క. అప్పుడు నేను నాకు నచ్చినట్టు ఉండేదాన్ని. ఇప్పుడు నేను నటిస్తున్నాను కదా. ఏదైనా పొరపాటు జరిగి నేను మారలేదు అన్న నిజం తెలిస్తే ఇంట్లో వాళ్ళు నన్ను ప్రాణాలతో ఉండనివ్వరు. పోనీ మీ శ్యామల ఆంటీని ఏదైనా ప్లాన్ అడిగితే? మా శ్యామల ఆంటీ ఏంటి? అదే నీకు బాగా తెలుసు కదా అని. ఆవిడ జైల్లో ఉంది. మనకే కాదు ఎవ్వరికీ ఏ హెల్ప్ చేయలేదు. అయితే నువ్వు తప్ప నాకు దిక్కెవరూ లేరు ప్రీతి. ఏదో ఒకటి నువ్వే ఆలోచించు. అద్దరిపోయే ప్లాన్ చేయి, ఇద్దరం కలిసి సక్సెస్ చేద్దాం. ఈ శోభనాన్ని ఆపేద్దాం. సరే పదండమ్మా. అన్నయ్య ఒక్క నిమిషం. అలా నార్మల్ గా తీసుకెళ్లడం ఏంటి? మా వదిన పాదం కందకుండా తీసుకెళ్ళాలి. హేయ్, అంటే ఏంటి? ఇప్పుడు ఎత్తుకొని తీసుకెళ్ళమంటారా? అవును. అయ్యో ఇదంతా సిగ్గే. పో నవ్యమ్మా. మేడం మీరు పర్మిషన్ ఇస్తే అన్నయ్యకి బలం వస్తుంది, వదినకి ధైర్యం వస్తుంది. ప్లీజ్ మేడం. ఇదంతా వాళ్ళ సంతోషం కోసమే కదా చేసేది. సో వాళ్ళకి మించిందే ఉంటుంది. అన్నయ్య వదిన ఇక్కడ కూర్చోబెట్టు. అన్నయ్య ఇక్కడ కూర్చో. ఏంటి నవ్య, ఇప్పుడు కూడా ఇద్దరిని దూరంగా కూర్చోబెట్టావా? సరే కూర్చో అన్నయ్య. ప్రీతి చక్రి కమ్, మా అందరూ ఇటు కూర్చున్నాం. రండి ప్రీతిరా.
అన్నయ్య వదిరా, మీరిద్దరూ అన్నయ్య పక్కన కూర్చోండి. కూర్చోండి. మ్యామ్, మీరు అటు చేయండి. ఓ అత్త అత్త, మీరేమో 4 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళేమో 5 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి నేను మీ టీంలోకి వస్తే బ్యాలెన్స్ అయిపోతుంది. సరేరా, కూర్చో. సరే చెప్పరా, ఇప్పుడు ఏం చేయాలి? అందరం కలిసి ఒక మంచి పాట పాడాలి. గ్రానీ, ఏవేవో పాటలు కాదు, అందరూ కలిసి చందమామ మీద పాడాలి. ఓకే ఓకే ఓకే, సార్ ఆర్డర్ వేశారు కదా, అందరం అలాగే చేద్దాం. ఓకే, స్టార్ట్ చేయండి. అత్త, సాంగ్స్ అయిపోయాయి కదా, మరి ఇప్పుడేంటి? ఒక్క నిమిషం ఆగు, చెప్తాను. అవి తీసుకురండమ్మా. అన్నయ్య వదిన, ఇద్దరు ముందుకు రండి. ఓ బాబాయ్, రింగ్స్ గేమా? ఇందులో నువ్వే గెలవాలి బాబాయ్. చూస్తుండ్రా, వదినరా. తగ్గేదేలే. అన్నయ్య అన్నయ్య, నీ రింగ్ ఇవ్వు. ఇదిగో. స్టార్ట్. ఆటలు పాటలు రెండూ అయిపోయాయి కదా, నెక్స్ట్ ఏంటి? అన్నయ్య, అది ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది అన్నయ్య. అదేంటి? ఇంకేంటి? వాణి పాట. నిజమే వాగ్దేవి. అమ్మా, మంచి పాట పాడమ్మా. పాట పాడాలి వదినా, పాట పాడాలి. వాణి, తొందరగా పాడు వాణి. మంచి తరుణం తెలుసుకుని నవ్వు
రాహుల్